Now look at all of you. Next problem. రంజిత్ ఏంటమ్మ డౌట్? రంజిత్ ఎక్కడ? ఒక్క నిమిషం. ఫార్ములా ఇది కాదు కదా, రూట్ ఉంది కదా, ఫార్ములా మారింది చూడలేదు. ఇది రూట్ కదా, ఫార్ములా మారుతుంది చూడండి. సో ఇది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అమ్మా ఇంటూ సైన్ ఇన్వర్స్ రాయాలి. ఫార్ములా ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే టీ ఇక్కడ. రూట్ ఆఫ్ 8/3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇది అంటే 2/3√3 సైన్ ఇన్వర్స్ √3 ఇంటూ టీ అంటే రాయాలి. టీ అంటే ఎక్స్ పవర్ 3/2 డివైడెడ్ బై 2√2. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. లో 5 చూడండి. 50th లో 5. 50th క్వశ్చన్ 5 చూడండి. రూట్ ఆఫ్ cos x minus cos cube x divided by 5 plus cos cube x dx. cos cube x dx చూడండి ఒకసారి. పైన రూట్ లో కొంచెం సింప్లిఫై చేద్దాం. cos x కామన్ తీస్తే 1 మైనస్ cos స్క్వేర్ x కదా, అంటే sin స్క్వేర్ x వస్తుంది. cos x కామన్ తీస్తే 1 మైనస్ cos స్క్వేర్ x వస్తుంది. dx అంటే ఇదేమవుతుంది? ఈ sin x బయటకు వస్తుంది. అంటే రూట్ ఆఫ్ cos x ఇంటూ sin x dx divided by root of 5 plus ఈ cos cube x నేను రాస్తున్నా అంటే నేను cos పవర్ 3/2x cos cube x ని ఏం రాస్తున్నా అంటే cos పవర్ 3/2x హోల్ స్క్వేర్. cos పవర్ 3/2x హోల్ స్క్వేర్ రాశా. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే cos పవర్ 3/2x ఈక్వల్ టీ తీసుకుంటాం. సో డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3/2 ఇంటూ cos x టు ద పవర్ 3/2 మైనస్ 1/2 ఇంటూ d by dx ఆఫ్ cos x రాయాలి కదా మళ్ళా minus sin x dx equal to dt. So therefore చూడండి ఇక్కడ ఇది root cos x into sin x. That means what you will get? root cos x into sin x dx equal to minus 2/3 dt. minus 2/3 dt. చూడండి దీని బదులు ఏం రాయొచ్చు? ఇంటెగ్రల్ minus 2/3 dt divided by root of 5 plus t square. స్టాండర్డ్ ఫార్మ్ లోకి వచ్చేస్తున్నాం. ఇది ఎలా రాయొచ్చు కింద? 1/root of a square plus x square 1 minus 2/3 integral dt by root of root 5 whole square plus t square. ఫార్ములా చూడండి ఒకసారి.
dx by root of a square plus x square formula. dx by root of a square plus x square formula. ఒకసారి చూడాలి ఫార్ములా లిస్ట్ లో. సో ఏంటి ఫార్ములా? రెండు రకాలుగా రాయొచ్చు, రెండు రకాలుగా ఆన్సర్ రాద్దాం. చూడండి, cos sin h inverse of formula. First answer will be in this form. Sin h inverse p divided by root 5 plus c. ఇలా రాయొచ్చు. sin h inverse x by a అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది? sin h inverse t అంటే ఏంటి మనం తీసుకుంది? t అంటే cos పవర్ 3/2 divided by root 5 plus c. ఇలా ఉండొచ్చు ఆన్సర్. కరెక్టే. నెంబర్ 2 ఇంకొక ఫార్ములా ఏంటంటే dx by root of a square plus x square అంటే logarithm of t plus root of a square plus a square plus x square అంటే ఫార్ములా ఇది. ఇలా అయినా ఉండొచ్చు. సో అంటే -2/3 into log of t అంటే cos పవర్ 3/2x plus root of 5 plus t square అంటే చూడండి, t square అంటే cos cube x. మెయిన్స్ లో గాని ఐఐటి లో గాని ఆన్సర్ ఇలా ఉంటది లాగరిథం. అట్లా మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ లో కన్వర్ట్ అయింది. ఈ రెండు మోడల్స్ కూడా సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత కన్వర్ట్ అయింది. ప్రాబ్లం సుకుమార్ రెడ్డి చెప్పమ్మా. సుకుమార్ రెడ్డి ఇదేనా? ఏది ఇదే? ఏది ఇదే? ఇదే? ఇదేనా? ఇదే ఇక్కడ ఉంది కదమ్మా ఇది. ఇందులో cos x చూడు, ఇక్కడ cos x కామన్ ది. cos x ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ x sin స్క్వేర్ x కదా. 1 మైనస్ cos స్క్వేర్ x అంటే ఎంతమ్మా? మరి అదే రాస్తుంది. అర్థమైందా? చూడండి, నెక్స్ట్ మోడల్స్ ఏంటంటే చూడండి, ఇంటెగ్రల్. చూడండి ఇంటెగ్రల్స్ ఎలా ఉంటాయంటే dx బై క్వాడ్రాటిక్. చూడండి ఒకసారి, dx బై ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కామా dx బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ dx ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఏ మోడల్స్ లో ఉన్న dx బై క్వాడ్రాటిక్, dx బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్స్ dx. ఈ మోడల్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు కూడా ఈ మోడల్స్ లో మేక్
కామన్ తీసేసి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు 1. మేక్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు 1 అండ్ కన్వర్ట్ చూడండి ఒకసారి కన్వర్ట్ ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్. క్వాడ్రాటిక్ ని ఏం చేయాలంటే ఇలా ఎక్కడ క్వాడ్రాటిక్ ఉన్నా క్వాడ్రాటిక్ తీసుకొని x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 చేసుకున్న తర్వాత ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి అర్థం. మరి నువ్వు మ్యూట్ అవ్వు సుకుమారు, నువ్వు మ్యూట్ అవ్వు. చూడండి ఒకసారి 50లో 1, 50లో ఫస్ట్ ప్రాబ్లం, 50లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాం చూడండి. చూడండి ఒకసారి ఇలా ఉంది dx బై క్వాడ్రాటిక్. ఇది చూడండి ఒకసారి మీరు ఇక్కడ లెఫ్ట్ లో నేను ఒక ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలో చెప్తాను. మనకి ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ అని ఉందా, చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ఆర్ మైనస్ కేఎక్స్. ప్లస్ కేఎక్స్ తీసుకోండి. ముందు దీన్ని ఎలా రాయాలంటే ఇది కే అనేది ఏం రాయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లో అంటే ప్లస్ ఉంటే ప్లస్ రాయండి, k by 2 సగం రాయాలి, హోల్ స్క్వేర్ x ప్లస్ ఉంటే ప్లస్ దీనిలో సగం అంటే k by 2 హోల్ స్క్వేర్ మైనస్ k by 2 హోల్ స్క్వేర్. ఇలా రాయాలి. ఇలా ఉన్నప్పుడు ఈ రెండు తీసుకొని ఇలా రాసుకోవాలి. అట్లానే x స్క్వేర్ మైనస్ kx అని ఉన్నప్పుడు సో మైనస్ ఉంటే మైనస్ రాయాలి, అంటే మైనస్ ఇందులో సగం k by 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే కదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇదే వచ్చేది. ఇది చూడండి ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఉంది కదా, ఈ క్వాడ్రాటిక్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉందో లేదో చూసుకోవాలి. 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది అంటే ఇప్పుడు ఏంటి ఈ రెండు తీసుకోండి. ఈ రెండు అంటే ప్లస్ ఉంటే ప్లస్ రాయండి, ఇందులో సగం అంటే ఎంత x ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఈ రెండింటి ఇలా రాయాలి ప్లస్ 8 అంటే మనకి ఏమొస్తుంది చూడండి x ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 8 1. అంటే దీన్ని ఇది ఎలా ఉందంటే x స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్. ఇది తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. dx by x plus 3 whole square minus 1 square. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది క్యాపిటల్ X తీసుకోండి, ఇది క్యాపిటల్ X తీసుకుంటే x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇందాక చెప్పిన ఫార్ములాలో x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఏముంది ఫార్ములా, x అంటే ఇది 1 బై చూడండి ఫార్ములా 2 ఇంటూ a అంటే 1 log modulus x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా. దీన్ని x కింద ట్రీట్ చేయండి. x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే x మైనస్ a, x అంటే ఇది డివైడెడ్ బై x మైనస్ a డివైడెడ్ బై సేమ్ ఫార్ములా. కాకపోతే x బదులు ఏముంది x ప్లస్ 3 ఉంది, అదే రాయాలి x బదులు 1 by 2 log what is your answer, final answer modulus of x plus 2 divided by x plus 4 plus c. ఇది సింపుల్ క్వాడ్రాటిక్ తీసుకొని ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ గా కన్వర్ట్ చేయండి. ఈ రెండింటిని ఎలా రాయాలంటే x ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఇందులో సగం రాయండి హోల్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ దట్ కాన్స్టెంట్. సో వచ్చే రిజల్టెంట్ ని
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాసిన తర్వాత దీని ఎక్స్ కింద కన్సిడర్ చేయండి. డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. అట్లా ఇది ఏయున్నా అంతే. ఫిఫ్టీయత్ లో సెకండ్ వన్ ఇంటెగ్రల్ dx divided by root of 2x square minus x plus 5. ఇది ఎలా ఉంది? dx by root of quadratic. సో ఏం చేస్తారంటే quadratic తీసుకోండి, take this quadratic and then make x square coefficient 1, take 2 common, x square minus 1 by 2x plus 5 by 2, 2 into చూడండి ఇక్కడ x square plus k minus kx చూడండి. సో ఇక్కడ ఏం రాయాలి? x మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. 1 by 2 by 2 అంటే ఏం రాయాలి? 1 by 4, దిస్ by 2 అన్నమాట. మైనస్ ఈ కాన్స్టెంట్ స్క్వేర్, ఇది ఓకేనా? ఇదంతా క్యాల్కులేట్ చేద్దాం. మైనస్ 1 by 16 plus 5 by 2, 16 is the LCM. 16 is the LCM. Minus 8 plus 5 అంటే minus 3. సో ఇది మైనస్ 3 by 16 కదా, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. మైనస్ రూట్ 3 by 4 హోల్ స్క్వేర్. ఈ మైనస్ ఇక్కడే ఉంది. 3 by 16 ని ఏ స్క్వేర్ టైప్ లో రాయాలి కదా, రూట్ 3 డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్. ఇలా రాసిన తర్వాత ఇక్కడ పెట్టండి, తీసుకెళ్ళి ఇంటెగ్రల్ చూడు. సో ఈ 2 బయట రాసింది. 1 by root 2 integral dx by root of whole square minus root 3 by 4 whole square. ఇదే ఫార్ములా ఉంది. ఇంటెగ్రల్ dx by root of x square minus a square. ఒకసారి ఫార్ములా చూడండి. 1 by root 2 లాగరిథం ఫార్ములా రాయాలి. log of 1 by root 2 log of x అంటే ఇక్కడ x minus 1 by 4, x plus root of x square minus a square అంటే ఇదే వస్తుంది. whole square minus 3 by 16 plus c. log of x plus root of x square minus a square plus c. సో కింద క్వాడ్రాటిక్ ఉందాం. క్వాడ్రాటిక్ తీసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇది x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా వచ్చింది. దీని బదులు పెట్టాం 2 బయట రాసాం. 1 by root 2 ఇది dx by root of x square minus a square లో కన్వర్ట్ అయింది.
నెక్స్ట్ 50లో థర్డ్, 50లో థర్డ్ చూడండి, థర్డ్. చూడండి ఇంటెగ్రల్ ఇది ఎలా ఉంది, రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఉంది. రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఎలా ఉంది, ఇది -2x² + 6. ఇది క్వాడ్రాటికే కదా, ఇది -2x² + 6. ఇది తీసుకోండి, -2x² + 6 తీసుకోండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, -2 కామన్ తీయండి, -2 కామన్ తీయండి. x² కోఎఫిషియంట్ ఎప్పుడు 1 చేయాలి, -1/2x దిస్. సో దీన్ని కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేయాలి, x ఇది మైనస్, ఇందులో సగం రాయాలి, 1/4² మైనస్ 1/4². చూడండి ఒకసారి ఇలా వచ్చింది కదా, ఇది తీసుకెళ్లి రూట్ లో పెట్టాలి. కానీ రూట్ ఆఫ్ -2 అంటే -2 బయటికి తీయలేం కదా, అందుకని ఏం చేస్తారంటే ఈ మైనస్ ని లోపలికి మల్టిప్లై చేయండి. ఈ మైనస్ ని అంటే రూట్ లో ఉంది కదా, రూట్ ఆఫ్ -2 బయట రాయలేం కదా, ఈ మైనస్ ని లోపలికి మల్టిప్లై చేయండి. √2 అయితే బయటకు రాయొచ్చు, ఇలా రాయండి. జస్ట్ మైనస్ ని లోపలికి మల్టిప్లై చేయండి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √2 ఇంటూ ఆ √2 బయట రాసేయండి, √2 ఇంటూ ఇంటెగ్రల్ రూట్ ఆఫ్, చూడండి ఇది మొత్తం ఇందులో పెడతాం అమ్మా, √2 ఉంది కదా బయట రాయండి, 1/4 మైనస్ x/4² dx. ఇది ఎలా ఉంది, a² మైనస్ x², రూట్ ఆఫ్ a² మైనస్ x² dx. పెద్ద ఫార్ములా ఉంది చూడండి, రూట్ ఆఫ్ a² మైనస్ x² dx. వాట్ ఇస్ ద ఫార్ములా, x/2 ఇంటూ రూట్ ఆఫ్ a² మైనస్ x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a. సో ఆ ఫార్ములా రాయాలి. x అంటే ఏంటి, x మైనస్ 1/4 రాస్తున్నాం చూడండి ఫార్ములా, √2 ఇంటూ x/2 అంటే x మైనస్ 1/4 డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ a² మైనస్ x² అంటే ఇదే వచ్చేది, హోల్ స్క్వేర్ ప్లస్ a²/2. a² అంటే 1/16 డివైడెడ్ బై 2 సైన్ ఇన్వర్స్ x డివైడెడ్ బై a డివైడెడ్ బై 1/4 ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన మోడల్స్ 3 చూసాం, dx బై క్వాడ్రాటిక్, dx బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్. 3 మోడల్స్ చూసాం. ఎక్కడ వచ్చినా సరే ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. క్వాడ్రాటిక్ ఎక్కడ వచ్చినా సరే x² కోఎఫిషియంట్ కామన్ తీసుకొని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేసుకోవాలి.
So next, last problem. So 50th లో 6th problem చూడండి. 6th problem. 50th లో 6th problem చూడండి. 6th problem. Integral tan x divided by 1 plus tan x plus tan square x dx. Tan square x dx. చూడండి ఒకసారి. సో ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఇచ్చాను. సో చూడండి ఒకసారి. నేనేం చేస్తానంటే tan x ప్లస్ 1 ప్లస్ యాడ్ చేస్తాను. చూడండి ఒకసారి నేనేం చేస్తున్నానంటే ఈ టర్మ్ యాడ్ చేసి ఈ టర్మ్ తీసేస్తున్నాను. ఆ టర్మ్ యాడ్ చేసి ఆ టర్మ్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం చూడండి డివైడ్ చేస్తాను. దిస్ డివైడ్ బై దిస్ స్ప్లిట్ చేస్తాను. 1 dx మైనస్ 1 ప్లస్ tan స్క్వేర్ x అంటే ఎంత యాక్చువల్ secant స్క్వేర్ x. 1 ప్లస్ tan స్క్వేర్ x అంటే secant స్క్వేర్ x. చూడండి dx. సో ఇంటెగ్రల్ 1 అంటే ఇది మనకు తెలుసు. ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. ఈ ఇంటెగ్రల్ అనేది ఇవాల్యుయేట్ చేయాలి. చూడండి ఒకసారి ఇక్కడ secant స్క్వేర్ x dx ఉంది కాబట్టి tan x అనేది సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. tan x అనేది సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాం. tan x అప్పుడు secant స్క్వేర్ x dx అనేది మనకి dt అవుతుంది. secant స్క్వేర్ x dx అనేది మనకి dt అవుతుంది. ఈ ఇంటెగ్రల్ లో tan x ఈక్వల్ t తీసుకోండి సబ్స్టిట్యూషన్. tan x ఈక్వల్ t తీసుకుంటే secant square x dx is nothing but dt. Secant square x dx is nothing but dt అంటే x minus integral secant square x dx అంటే dt divided by 1 plus t plus t square. చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది, dt by quadratic. ఇప్పుడే చేసాం. సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ లో కన్వర్ట్ అయింది. dt బై క్వాడ్రాటిక్ ఉంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి నీట్ గా. t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 1. t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 1. చూడండి ఇక్కడ ఏం రాయాలి, x ఉన్న t ఉన్న ఒకటే. t ప్లస్ ప్లస్ ఉంది కదా, ప్లస్ రాయండి. దీని ముందు 1 ఉంది, అందులో సగం. t ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ minus 1/2 whole square plus 1. Therefore ఏమొచ్చింది మనకి t plus 1/2 whole square. 1 minus 1/4 అంటే ఎంత, 3/4. That means t plus 1/2 whole square plus √3/2 whole square. పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయండి. √3/2 whole square ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఫార్ములా ఎలా ఉంది, ఇది x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఫార్ములా 1/a 1/√3/2 tan ఇన్వర్స్ x బై a.
tan inverse x అంటే ఇక్కడ t plus 1 by 2 divided by root 3 by 2 root 3 by 2 plus c. సో కొంచెం సింప్లిఫై చేస్తే దీన్ని x minus 2 by root 3 tan inverse చూడండి ఇదేమొస్తుంది 2t plus 1 divided by root 3 plus c. ఎల్సిఎం కడితే పైన కింద 2 క్యాన్సిల్ అవుతుంది. x minus 2 by root 3 tan inverse t means what? What is the substitution? T means tan x. So that is the answer. So answer is B. Answer is B. Okay na? సార్ అందరూ ఇది నోట్ చేసుకోండి, అందరూ మాట్లాడండి, అందరూ అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ చేస్తున్నాం.